మెహరు మెహరు హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే మెహరు బాబా హరే హరే మెహరు బాబా హరే హరే. మూగ చిరునవ్వు మోముపై ముద్దులలుక చేతి చిన్ముద్ర మదిలోన చింతదీర్చ గద్దెపై కూరుచున్నని కాంతిరేఖ గద్దెపై కూరుచున్నని కాంతిరేఖ హృదయ మందారముల నలరించుగాక హృదయ మందారముల నలరించుగాక. మెహర్ ప్రభు ఓ దివ్య ప్రియతమా అహరగములుమా అండనుండుమా మెహర్ ప్రభు ఓ దివ్య ప్రియతమా అహరగములుమా అండనుండుమా మెహర్ ప్రభు ఓ దివ్య ప్రియతమా. అంతరంగమున అల్లుకుపోయిన అంచెమెరుంగని అంధకారమును అంతరంగమున అల్లుకుపోయిన అంచెమెరుంగని అంధకారమును అంతమందించి అమర జ్యోతివయ్యే అంతమందించి అమర జ్యోతివయ్యే అహరగములుమా అండనుండుమా మెహర్ ప్రభు ఓ దివ్య ప్రియతమా అహరగములుమా అండనుండుమా మెహర్ ప్రభు ఓ దివ్య ప్రియతమా. కరుణామయుడౌ పరువర్ధిగారని పరులకెరిగించు ప్రసంగములలో కరుణామయుడౌ పరువర్ధిగారని పరులకెరిగించు ప్రసంగములలో చరించు నిత్య సహచరుడవై చరించు నిత్య సహచరుడవై అకరగములు అండనుండుమా మెహర్ ప్రభు ఓ దివ్య ప్రియతమా అకరగములుమా అండను
దివ్య ప్రియతమా. ఎన్నడు వీడని కన్నుల రెప్పలు కన్న తల్లి వలె కాపాడు చందము. ఎన్నడు వీడని కన్నుల రెప్పలు కన్న తల్లి వలె కాపాడు చందము. ఎన్నగ భువి సర్వోన్నతుడౌ ప్రభు, ఎన్నగ భువి సర్వోన్నతుడౌ ప్రభు. అహరగములు మా అండనుండు మా మెగరు ప్రభు, ఓ దివ్య ప్రియతమా. అహరగములు మా అండనుండు మా మెగరు ప్రభు, ఓ దివ్య ప్రియతమా. భావరాగలయ బాహ్యాంతరముల హావభావముల అభినయము భంగి. భావరాగ లయ బాహ్యాంతరముల హావభావముల అభినయము భంగి. పువ్వులో తావి పొంచిన చాదము, పువ్వులో తావి పొంచిన చాదము. అహరగములు మా అండనుండు మా మెహరు ప్రభు, ఓ దివ్య ప్రియతమా. అహరగములు మా అండనుండు మా మెహరు ప్రభు, ఓ దివ్య ప్రియతమా. కలువరేడు కలువల నేస్తముగా వెలుగు నీడలు వెన్నంటు రీతిగా. కలువరేడు కలువల నేస్తముగా వెలుగు నీడలు వెన్నంటు రీతిగా. వెలయుము మదిలో వెన్నెల వెలుగై, వెలయుము మదిలో వెన్నెల వెలుగై. అహరగములు మా అండనుండు మా మెగరు ప్రభు, ఓ దివ్య ప్రియతమా. అహరగములు మా అండనుండు మా మెగరు ప్రభు, ఓ దివ్య ప్రియతమా. ఎల్లడ చూచిన చల్లని చూపులు అల్లదిగో బ్రహ్మానంద రూపము. ఎల్లడ చూచిన చల్లని చూపులు అల్లదిగో బ్రహ్మానంద రూపము. ఉల్లములో ఉప్పొంగెను రాగము,
మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా అగరగమోనుమా అండనుండుమా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా అగరగమోనుమా అండనుండుమా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా సంవత్సరంలో మచిలీపట్నం సెంటర్ వాళ్ళందరూ కలిసి గణపతిరావు నాయుడు గారు అందరూ ఆంధ్ర సెంటర్ మీటింగ్కి వచ్చినప్పుడు అమ్మ అడిగారంట, మేము కూడా బాబా నామజపం చేస్తాము అని. అప్పుడు మాకు మెహర్ బాబా సెంటర్లో హనుమంతరావు అని ఒక ఆయన ఉండేవారు కేర్ టేకర్గా. ఆయన అమ్మ చేద్దామమ్మా అని సంవత్సరం రోజులు అంటే 365 రోజులు కంటిన్యూస్గా మా ఇంట్లో ఒకరి తర్వాత బాబా నామజపం జరిగింది. కరెక్ట్గా 366వ రోజు మా తమ్ముడు పుట్టాడు. 65వ రోజు మార్నింగ్ అయిపోయింది. 366వ రోజు మా తమ్ముడు మెహర్ బాబా పుట్టాడు. అప్పుడు బాబాకి నాన్నగారు మెసేజ్ పంపిస్తే బాబా దగ్గరికి తీసుకెళ్తాం. అప్పుడు బాబా చాలా సుస్థిగా ఉన్నారు, ఎవరికి దర్శనాలు లేవు, ఎవరిని రానియట్లేదు.
కానీ మా నాన్నగారికి మమ్మల్ని ముగ్గురిని తీసుకెళ్ళి దర్శనం చేయించారు, బాబా ప్రసాదం ఇప్పించారు, బాబా ఒడిలో కూర్చోబెట్టారు. మా తమ్ముడిని చేయలేకపోతున్నాం అన్న బాధతో యూరిచి గారికి, ఆది కైరాణి గారికి అందరికీ ఫోన్ చేసి అడిగితే బాబా పర్మిషన్ ఇవ్వట్లేదని, అప్పుడు పుట్టంగానే బాబా యూరిచి గారితో మా నాన్నగారికి టెలిగ్రామ్ పంపించారు. ఏమని, నీకు పుట్టినవాడు నా వరప్రసాదం, బాబానే మీ ఇంట్లోకి మళ్ళీ వచ్చాడు, నా సేవ, నీ తదనంతరం సేవ చేయడానికి నేను వాడిని మీ ఇంట్లో పుట్టించాను, వాడికి మెహర్ బాబా అని పేరు పెట్టు, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు వాడికి ఎల్లవేళలా ఉంటుంది అని చెప్పి ఒక టెలిగ్రామ్ పంపించారు. ఆ టెలిగ్రాము వచ్చిన తర్వాత నాన్నగారు కొంచెం స్వాంతన పడినా కూడాను బాబాని చూడాలన్న తపన ఉండేది. ఎలా తీసుకెళ్ళాలి అమ్మని, అది అమ్మకు కూడా అలాగే ఉండేది. అనుకోకుండా మా తమ్ముడు పుట్టిన ఒక నెల రోజులకే బాబా సమాధి అయినప్పుడు నాన్నగారు ఇంకా మా తమ్ముడిని కూడా వదిలేసేసి, నెల రోజుల పిల్లోడు మమ్మల్ని అందరినీ వదిలేసి ఆయన అమ్మ పరిగెత్తుకుంటే బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యో బాబాదే చూపించలేకపోయామని ఒక బాధ, అయ్యో బాబాకి ఇట్లా అయ్యిందే ఆయన బాధతో వాళ్ళు అసలు నెల రోజులు బాలింత వెళ్ళిపోతే మా ఊరిలో అందరూ షాక్ తిన్నారు. ఏంటి ఇవి నెల రోజుల పిల్లోడిని, పాలిచ్చే పిల్లోడిని వదిలేసేసి అలా ఎలా వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో ట్రైన్ ఫెసిలిటీ చాలా కష్టం, వెళ్ళటానికి వాళ్ళకి 3-4 days పట్టేది, రావడానికి 3 days. ట్రైన్ ఉంటే మధ్యలో కనెక్షన్ దొరికితే వాళ్ళ అదృష్టం ఉండి బాబా ప్రసాదం అన్నట్టుగా వస్తే పర్వాలేదు, లేదంటే ఎన్ని రోజులు పడుతుందో, ఈమెంటి ఇట్లా వదిలేసి వెళ్ళిపోయింది అని అనుకునేవారు. మా మేనత్తలు, మా వాళ్ళ చుట్టాలు అందరూ కూడాను, ఊరి వాళ్ళు అందరూ మా తమ్ముడు. కానీ మా అమ్మగారు అసలు ఆమె యొక్క దీక్ష చూస్తే మాకు ఆ రోజుల్లో ఆర్థోడాక్స్ చుట్టూ ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆమె ఏ రోజు కూడా ఏ దేవాలయానికి ఇంకొక దైవాన్ని కానీ మనసులో ఎప్పుడు అనుకునేవారు కాదు. ఎంతమందో అడిగేవారు, మీరు గుడికి వెళ్ళరా అండి, మీరు పూజలు చేయరా అండి అంటే, మాకు బాబా ఉన్నాడు అని చెప్పేది. మాకు బాబా ఉన్నాడు, ఇంకేం కావాలమ్మా మా ఇంట్లో అని. మా మేనమామ గారికి బాగా స్వామీజీల మీద భక్తి ఎక్కువ, మా అమ్మగారు అన్నగారు. ఆయన చాలామందిని తీసుకొస్తూ ఉండేవారు. మా నాన్నగారిని, బసవయ్య మంచి స్వామీజీ ఆయన దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకో మీ పిల్లలకి అంటే నవ్వేవారు మా నాన్నగారు, ఏమనేవారు కాదు అసలు. అది వాళ్ళందరి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తే మేము జై బాబా అని చెప్పేవాళ్ళం. మా మేనమామ గారికి మొదట్లో కోపం వచ్చిన తర్వాత మా యొక్క ఇది చూసి ఆ స్వామీజీలు కూడా వాళ్ళ ఇంట్లో దేవుడినే పెట్టుకున్నారు, మేమెందుకు ఇంకా అనవసరం అని వాళ్ళందరూ బాబాని చూసి, మీ బసవయ్య గారు అవతార పురుషుడే తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటే ఇంకా మేమంతా పక్కన వాళ్ళం ఎందుకు అని అన్న తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత, బాబా యొక్క విశిష్టత చెప్పిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మా మేనమామ గారు కూడా వదిలేశారు మమ్మల్ని. అలా ఎన్నో రకాల ఇబ్బందులు, వాళ్ళు ఎన్నో రకాలు, అసలు ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంటుంది. అందరూ ఇంటర్ఫీర్ అవుతారు, అన్నీ అవుతాయి. కానీ అన్నిటినీ వదిలేసి ఆమె 54లో దర్శనం నుంచి చివరాంతం వరకు బాబాతోనే ఉండి బాబా ప్రేమలోనే ఉండేది ఆమె. అది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మేము కూడా అంత దీక్ష చేయగలుగుతామా లేదా అని అనిపిస్తూ ఉంటుంది, బాబానే మమ్మల్ని పట్టుకోవాలి. ఇంకా ఏంటంటే మా బందరులో కూడా చాలామంది బాబా ప్రేమికులు ఉండేవారు. అందరూ చాలా ఉత్సాహంగా, చాలా రకాలు, అసలు ఎన్ని రకాల మనస్తత్వాలు అయినా కూడా ఎందరూ కలిసి బాబా ఫంక్షన్ అంటే మాత్రం చాలా బాగా చేసేవారు. ఇంకా చెప్పాలంటే సుధాకరు మాకు బాబా సెంటర్ ఎదురుగుండా వాళ్ళ నాన్నగారు ఉద్యోగం ఇచ్చి అద్దీకి ఉండేవారు. ఉంటే చాలా చిన్నవాడు, మేము చిన్నవాళ్ళమే. వాళ్ళ అమ్మగారు చాలా బాగా పాటలు పాడేవారంట కాలేజీలో, స్కూల్స్లో. ఆమె లీడర్గా ఉండి పాటలు పాడేవారు. మా బాబా సెంటర్లో జగన్నాథరావు గారని ఒక ఆయన ఉండేవారు పాటలు పాడటానికి. ఆయన, అమ్మ నువ్వు వస్తే నేను నీకు బాబా పాట కానీ అన్నీ నేర్పిస్తాననేవారు. ఆయన హార్మోనీ పెట్టుకుంటే ఆమె వచ్చి అలా బాబా పాటలకు పాడటానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి వచ్చేది. ఫస్ట్లో ఆమె వేరే సంగీతం అనుకుని అలా వచ్చి బాబా పాటలు పాడేది. అప్పుడు సుధాకర్ చాలా చిన్నవాడు, మేము కూడా చిన్నవాళ్ళమే. ఆమె అట్లా బాబా భజనలు, మాకు సుభద్రాదేవి గారని ఉండేవారు, ఆమెతో కలిసి బాబా భజన సంఘాలకి ఆమె కూడా పార్టిసిపేట్ చేసేవారు.
ఆమె ఎప్పుడు మా నాన్నగారితో అడిగేవారు, సుధాకరు చాలా చిన్నవాడండి, ఇంకా ఏమీ తెలియదు, బాబా ఎలా తీసుకొస్తాడంటే, అమ్మ బాబా బాగా తీసుకొస్తాడమ్మా, ఏం పర్వాలేదు అనేవాడు. ఒకరోజు బాబా భజనకి మైక్ పెడుతూ ఉంటే మైక్ ఆగిపోయింది. అప్పుడు మా నాన్నగారు ఎదురుగుండా ఉన్న సుధాకర్ నుంచుంటే పిలిచి, బాబు సుధాకరు నీకు ఈ మైక్ పెట్టడానికి వచ్చా అంటే వచ్చు అన్నాడు. అంటే అదైతే రా బాబు అని తీసుకొచ్చి ఆ మైక్ సెటప్ చేయించి, బాబు రోజు నువ్వు ఎదురుగుండా ఉంటావు కదా, ఏదైనా అవసరం అయితే నువ్వు వచ్చి ఈ మైక్ సెట్ చేయయా అని అంటే, పెద్దవాడు కదా మా నాన్నగారు, తను చిన్నవాడు, ఆ మర్యాదతో సరే అని అలా వచ్చేవాడు. వస్తే మా నాన్నగారికి ఏంటంటే పిల్లలకి బాగా మంచి ప్రసాదం పెట్టించేవారు. ఒక ప్లేట్ కాకుండా 2 ప్లేట్లు కూడా పెట్టించేవారు. అది సుధాకర్కి కూడా అట్లాగే కష్టపడుతున్నాడని చెప్పి 2వ ప్లేట్ కూడా పెట్టి, ఇక్కడికి వస్తే నాకు భలే ప్రసాదాలు వస్తున్నాయని ఆ ప్రసాదాలకి అట్రాక్ట్ అయ్యి నిదానంగా బాబా ఫోన్లోకి వచ్చి ఈ రోజున మెహరాబాద్ హిల్ ఎక్కేసాడు అనిపిస్తుంది. మేము అవి చూసి సుధాకర్ని, మా నాన్నగారి అట్రాక్షన్ కూడా అట్లాగే ఉండేది. మా ఇంటి చుట్టూ బంగారం కొట్లు, గవర్నమెంట్ స్కూలు ఉండేది. మా ఇంట్లో మామిడి చెట్లు అన్నీ ఉండేవి, జామకాయలు అవి. పిల్లలందరినీ పిలిచి, మీరు ఆ బాదమాకులకు వస్తే శుక్రవారం నాడు బాబా భజన జరుగుతుంది, 2 ప్లేట్లు ప్రసాదం పెడతానంటే వాళ్ళు ఆ ఇంటర్వెల్ టైంలో వచ్చి బాదమాకులన్నీ కోసి సాయంకాలం వచ్చి బసవయ్య గారి ఇంట్లో 2 ప్లేట్లు ప్రసాదం పెడతారని అందరు. ఎందుకంటే నాన్నగారు అంటే, మేమంతా అయిపోతామమ్మా, తర్వాత వచ్చేది వాళ్ళే, ఆ జనరేషనే. తల్లి పిల్లడిని ఎలా మచ్చిక చేసుకుంటుంది, తాయిలం పెట్టి ఆశ చూపిస్తే కానీ తల్లి దగ్గరికి రాడు. ఎంత తల్లి ప్రేమ ఉన్నా కూడా ఆడుకునే టైంలో తల్లి రమ్మంటే రాడు. నీకు ఏ ఐస్ క్రీమో స్వీటో పెడతానంటే అప్పుడు వస్తారు. అట్లాగే బాబా దగ్గరికి రావాలన్నా కూడా బాబా అదే పని చేయమంటారు. అందుకనే బాబా దగ్గరికి వెళ్ళంగానే బాబా ఏం చెప్పేవారు, అడిగేవారు అందరినీ, మీరు కులాసాగా జర్నీ చేశారా, భోజనం చేశారా, ఆరోగ్యం బాగా ఉందా, మీకేం ఇబ్బందులు లేవు కదా, ఏదన్నా ఉంటే నాకు చెప్పండి అన్నారు. అంటే ఏంటి, ముందర అవన్నీ బాగుంటేనే కదా మనం బాబా గురించి ఆలోచించేది అని చెప్పేవారు మాకు. చెప్పి ఈ పిల్లలందరినీ పోజేసుకుని ఆ ప్రసాదానికి, ఆయన చేసే ప్రసాదాలు కూడా ఎలా ఉండేవంటే అందరూ అరటిపళ్ళు ముక్కలో ఏదో పెడతారు, ఆయన అట్లా కాదు. స్వీట్స్, కేసరి బాతులు అవి కూడా కాదు, క్యారెట్ హల్వా, కోవా, బాసందులు, అన్ని రకరకాల స్వీట్స్ చేయించి వాళ్ళందరికీ. ఎందుకంటే నాన్నగారు ఇంత కాస్ట్లీ, అందులో వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ప్రసాదం అనేది దేవుడు ఎందుకు సృష్టించాడంటే ఆయన చెప్పారు నాకు ఒక కథ. ప్రసాదంలో అన్ని రకాల విటమిన్లు ఉంటాయి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, షుగరు, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి. అది ఒక్కరోజు ప్రసాదం ఒక మందులాగా తీసుకుంటే వాళ్ళకి మళ్ళా దేవుడి గుడికి వచ్చేలాగా ఆ విటమిన్స్ అన్నీ వస్తాయని భగవంతుడు అది సృష్టి. అందరికీ అవన్నీ రావాలంటే రావు కదమ్మా. అందుకనే దేవుడు ప్రసాదం రూపంలో భక్తులందరికీ ఆ విటమిన్స్ అన్నీ తీసుకొస్తాయంటే అన్నీ ఇలాంటి కథలు చెప్తారండి నాన్నగారు అనేవాళ్ళం మేము. ఆయన చెప్పేది ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తే అదే ఆశ్చర్యం ఉంటుంది. అలా ఎంతమందో మా ఊర్లో బంగారం కొట్లల్లో పనిచేసే పిల్లలు, బట్టల కొట్లల్లో పనిచేసే పిల్లలు, ఈ రోజున వాళ్ళంతా పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళంతా బాబా భజనకి వస్తుంటే అందరూ వాళ్ళు అదే చెప్తారు, మేమంతా ప్రసాదం కోసం వచ్చి భక్తులు అయ్యామండి అని చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పెద్ద ఆయన అంత ఆలోచన చేసి ఇవన్నీ చేశారు. అలా ఎంతమందినో బాబా ఫోన్లోకి, బాబా బస్సుల ద్వారా కానీ ప్రసాదం ద్వారా కానీ. అలాగే ఆయనకు ఒక మంచి హ్యాబిట్ ఉండేది. ఆయన బర్త్డే సెప్టెంబర్ 5th. ఆ రోజు ఏదో ఒక ఆర్ఫనేజ్కో, ఒక జైలుకో, ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఆయన గవర్నర్ రోటరీ మెంబరు ఆ పర్మిషన్లు తీసుకుని ఆయన ఎన్సీసీ పేరెంట్స్కి కూడా వెళ్ళేవారు. అందుకనే ఆ అనుభవంతో ఆయన జైలుకో, ఒక ఆర్ఫనేజ్కో, దేనికో దానికి వెళ్ళి ఆ రోజు వాళ్ళందరితో బాబా ప్రేయర్ చేయించి వాళ్ళకి ప్రసాదం పెట్టి, ఈ సంవత్సరం అంతా మీరు చేసిన పాపకర్మాలన్నీ ఈరోజు ప్రేయర్తో మీకు అయిపోయినాయి అనేవారు. ఆ జైలుకి వెళ్తే మాకు భయం పుట్టేది. జైల్లో వాళ్ళందరూ రౌడీలు కదా నాన్నగారు అంటే, అమ్మ పుట్టుకతో ఎవరు రౌడీ ఎవరు, కర్మానుసారం ఏదో ఒక చిన్న ఒక సెకండ్ టైంలో మన ఆలోచన విధానం మారుతుంది, అందుకని వాళ్ళని అట్లా చూడకూడదని చెప్పి ఆ రోజు వాళ్ళకి బాబా స్పీచ్ ఇప్పించి, బ్రహ్మానాయుడు గారు లేకపోతే లోకనాథం గారు ఎవరో మాకు బోల్డ్ అంతమంది స్పీకర్స్ ఉండేవాళ్ళు బందర్లో.
వాళ్ళని తీసుకెళ్ళి బాబా స్పీచ్ ఇప్పించి బాబా జీవిత చరిత్ర గురించి చెప్పి బాబా ప్రసాదం పెట్టి కాసేపు వాళ్ళతో ఎంజాయ్ చేసి మీరంతా ఇంక ఎన్ని మర్చిపోండి, మీకు ఆ కర్మలన్నీ అయిపోయినాయి, మీరు విడుదలైన తర్వాత మీ ఫ్యామిలీస్తో ఉండండి చక్కగా అని చెప్పి వచ్చేవారు. అవన్నీ మాకు చాలా అనుభవాలు, అన్నీ కాదు ఆయన చేసిన కార్యక్రమం. దానికి మా అమ్మగారు వంతపాడేవారు, ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు నేను వాళ్ళందరి కోసం చెయ్యాలా. ఆయన 100 మందికి చేయమంటే ఇవి 200 మందికి చేసేది. ఎందుకమ్మా అంటే ఆ టైంకి ఎవరో ఒకళ్ళు వస్తారు, ప్రసాదం లేదని ఎలా పంపిస్తామని అనేవారు. అలా ఆయన అడుగుజాడల్లో ఆమె నిజంగా ఆమె ఈ రోజున పుట్టాల్సిన ఆమె కాదనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఏ విషయంలో కూడా బాబా విషయాల్లో కానీ ఏ విషయాల్లో కానీ అసలు వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవటం కానీ. మా అమ్మగారు ఎక్కువ మాట్లాడు, మా నాన్నగారు చెప్పంగానే వినేసి సరేలే అనేసి ఆ వంటింట్లోకి వెళ్ళిపోతారు. అంతేగాని ఇది ఎందుకు చేయమంటున్నారు అని మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమి ఉండేది కాదు. అలాగే మా స్టాఫ్ కానీ బందర్లో భజన మండలి కానీ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసేవారు. ఇప్పుడు తలుచుకుంటుంటే మేము ఎంత స్వర్గంలోంచి ఈ సిటీల్లోకి వచ్చిన తర్వాత మాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ స్వర్గంలోంచి ఇక్కడికి వచ్చామా అని అనిపించేది. అది మేము చేసుకున్న పుణ్యమో మరి ఏమో తెలీదు. ఏనాడు మాకు బాబా ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఇది. వాళ్ళ ఇద్దరు కడుపున పుట్టి మేము ధన్యజీవులయ్యాం. ఒక అవతారు మాకు పెద్ద నిధిని, ఏ తల్లిదండ్రులు ఇవ్వలేని నిధిని ఇచ్చారు వాళ్ళు మాకు, బాబా అనే నిధి. ఆ నిధిని తవ్వుకున్న కొద్దికి మాకు తరగని పెన్నిదనమాట అది. దాన్ని వివరించడానికి కానీ చెప్పడానికి కానీ మా మనసు మా మాటలు చాలవు. అలాంటి సీతమ్మ గారి బసవయ్య గారి కడుపును పుట్టినందుకు మేము చాలా చాలా సంతోషంగా ధన్యజీవులయ్యి బాబా బ్లెస్సింగ్స్తో ఈ రోజు దాకా. అలాగే వాళ్ళు చేసుకున్న పుణ్యం అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ అన్నదమ్ములు కానీ అప్పచెల్లుళ్ళు కానీ అందరూ మొత్తం అందరూ మనవాళ్ళు మనవరాళ్ళు బాబా గురించి చదివింది లేదు విన్నది లేదు. తాతయ్య గారు అమ్మమ్మ చెప్పారు బాబా భగవంతుడు అంతే. వాళ్ళు అదే దావలోకి వచ్చేసారు. ఆమె చేసుకున్న పుణ్యమో మా నాన్నగారు చేసుకున్న పుణ్యమో మా వారు అందరూ బాబా పరిధిలోకి వచ్చి అమ్మకి చేదోడు వాదోడుగా ఈ రోజున మా తమ్ముడు కూడా అదే దారిలో వెళ్తున్నాడు. బాబా బ్లెస్సింగ్స్ వాడికి కూడా జీవితాంతం ఉండాలని పెద్దవాళ్ళుగా మేము బాబాకి కూడా అదే చెప్తాం. బాబా మాలో ఎలాంటి ఆలోచనలు చెడు ఆలోచనలు రానియకుండా నువ్వు మమ్మల్ని ఇదే దారిలోకి తీసుకెళ్ళయ్యా అని అంటూ. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మచిలీపట్నం అనగానే ఇక్కడ ఉన్నటువంటిది భౌతికంగా కనబడేటువంటిది ఒక సముద్రం, నీటితో కనబడేటువంటి సముద్రం. కానీ అవతాడు తనంత తానుగా ఇక్కడికి వచ్చి ఇది మామూలు జల సముద్రం కాదురా, ఇది ప్రేమ మహాసముద్రం అని ఆయన ఏం చేశాడు, ఇక్కడ మచిలీపట్నంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన దివ్య హస్తములతో ఇలా ఏరి వారందరినీ కూడా ఉప్పు కణికలుగా మార్చి వాటిని సముద్రంలోకి విసిరేశాడు. అలా సముద్రంలో విసిరివేయబడినటువంటి ఉప్పు కణికల్లాగా ఉన్నటువంటి ఈ జీవాత్మలన్నీ కూడా అవి బయటికి రాలేవు, లోపలికి వెళ్ళను లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు కణికలుగా ఉన్నటువంటి దాన్ని సముద్రపు నీరు, ఉప్పు నీరు ఏమీ చేయలేదు, అది కరిగించడం లేదు. ఎందుకంటే అది అప్పటికే సూపర్ సాచురేటెడ్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఏనాటి ఎన్నో జన్మల నుంచి అవతారుని యొక్క రాక కోసం వారు భౌతికంగా మానవ రూపంలో కనిపిస్తున్నారు. కానీ అందరూ కూడా ఎప్పటి నుంచో తయారైనటువంటి ఆ మునులు, మహనీయులు, సత్పురుషులే ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రమే అవతారునికి ఆహ్వానం పలకగలుగుతున్నారు.
అప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి వారు చుట్టుపక్కల వారందరూ కూడా ఎంతో ధన్యజీవులు అవతారిని ఈ పుణ్య ప్రదేశానికి ఆహ్వానించగలిగినటువంటి వారు. వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో చాలా అద్భుతమైనటువంటి ఇమిడిపోయినటువంటి వారు, చాలా వారి జీవితాన్ని అంకితం చేసి జీవిస్తున్నటువంటి వారు. అటువంటి వారిలో మన బసవయ్య గారి యొక్క సతీమణిగా ఉన్నటువంటి ఆవిడ ఎందరో ఆనాటి నుంచి వారికి ఏమైంది, అవతారుడు ఇచ్చినటువంటి వరం, ఇక్కడ తుఫాన్లు వచ్చి బడబాగ్ని అయినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నీ కూడా మునిగిపోయి వారందరూ కూడా ఇక తినడానికి గింజలు లేనటువంటి పరిస్థితుల్లో అవతారుడు ఒక చిన్న అనుగ్రహాన్ని ఇచ్చాడు. అంతకుముందు పండినటువంటి పంటల్ని అప్పుడే ఈయన కొని వీరి గోదాముల్లో ఉంచటం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే పెద్ద బడబాగ్ని రావటం, వరద ఈ ప్రాంతం అంతా కూడా ముంచివేయటం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ వారికి అలాగే చుట్టుపక్కల వాళ్ళకి వారు పేదవాళ్ళందరికీ కూడా ఆహార ధాన్యాన్ని పంచాలనేటువంటి మెషతో ఇక్కడ వాకప్ చేయగా అది ఎక్కడ దొరికింది, మన బసవయ్య గారి దగ్గర దొరికింది. ఆ అన్నపు ఆ ధాన్య భండాగారం అంతా కూడా అప్పుడు వారి దగ్గర నుంచి గవర్నమెంట్ వారు తీసుకుని వీరికి ఆ ధాన్య బస్తాలను వాటిని కొని వీరికి అప్పుడు జీవితంలో చాలా పురోగతిని అందించారు. అలా ఆనాటి నుంచి కూడా ఆ ఆహార ధాన్యానికి లోటు లేకుండా ఉన్నది నలుగురికి పంచాలి అనేటువంటిది బాబా ఇచ్చిన రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్ షార్ట్. మనం ఈ రోజున తింటే అది ఏమైపోతుంది, మళ్ళీ 3 గంటల్లో చాలా అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలని ఎంతో నాలికకి మాత్రమే రుచిగా ఉండేటువంటి వాటిని మధుర పదార్థాలు తీయటం కానీ, తర్వాత పులిహారలు, లడ్డూలు, జిలేబీలు, ఎన్నో హల్వాలు ఎన్నో చేసుకుంటాం. కానీ అవంతా మనంతటా మనం కనుక స్వీకరిస్తే అది కేవలం 3 గంటలకి పొద్దున్న తిన్నది మధ్యాహ్నానికి మళ్ళీ ఆకలి, మధ్యాహ్నం తిన్నది సాయంకాలం దాకా ఆకలి. కానీ అన్ని దానములలోకెల్లా మహత్తరమైనటువంటిది జ్ఞానదానం. ఆ తర్వాత అన్నిటికంటే ఈ దేహం ఉంటే తప్ప భగవంతుని తెలుసుకునే ఆశ కానీ ఆ జిజ్ఞాస కానీ కలగదు కనుక ఈ దేహముని పోషించడానికి ఆహారం అవసరం కనుక ఆ ఆహారాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనూ వందలాదిగా వేలాదిగా తాము స్వహస్తాలతో వండి స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, పేదవారు, ధనికులైనటువంటి భేదం లేకుండా అందరికీ కూడా 2 చేతులతోనూ ఆవిడ స్వయంగా వండి అందరికీ కూడా ఆకలిగా ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నపూర్ణాదేవిగా ఆవిడ ఆ ఆహారాన్ని ఇచ్చి ధన్యజీవి అయింది. ఇది ఎందరో చాలా కొద్ది మందికి మాత్రం, అందులో భారతదేశము చాలా ప్రాముఖ్యత పొందినటువంటిది. తమకున్నది తాము మాత్రమే తిని జీవించారు. ఇక్కడ భారతదేశము చాలా గొప్పదండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మహనీయులు. తమకున్నది ఎంతో కొంత తన తోటి వారికి కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటిది ఆ యొక్క దైవీ సాంగత్యం, ఆ ఇవ్వటంలోనే ఉన్నది ఆనందం అని అందరూ కూడా తమకున్నది చిన్న చిన్న పొట్లకాయలు అవ్వచ్చు, సొరకాయలు అవ్వచ్చు, పక్క వారిది వారి తోటలో ఉన్నది వీరికి ఇవ్వటం, వీరి దగ్గర ఉన్నది వారికి ఇవ్వటం, అలా తోటివారు ఎప్పుడు కూడా ఆకలితో ఉండటం ఈ పక్కన ఉన్నటువంటి వారు భరించలేక వారికి ఉన్నది ఇటు జమీందారీ వ్యవస్థ కానివ్వండి ఏమాత్రము తమకున్నది పక్క వారికి ఇవ్వటం అనేటువంటిది స్త్రీలలోనూ పురుషుల్లోనూ కూడా ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా. అందుకనే బాబా ఒక చిన్న సందేశాన్ని ఇచ్చారు. దాన్ని నాన్నగారు చాలా అద్భుతమైన ఆర్టికల్ రాశారు. అది అమెరికాలోను భారతదేశం చాలా ప్రాముఖ్యత పొందింది. ఎందుకంటే ఉమెన్ ఆర్ నీరర్ టు గాడ్, ఉమెన్ ఆర్ నీరర్ టు గాడ్. ఏ మెన్ అంత భగవంతుడి దగ్గరగా ఉండరా అంటే భగవంతునిలో దేహధారించడంతో ఆ యొక్క ధనాన్ని సంపాదించడంలోనూ అంతటా ఈయన భగవంతుడు అవునా కాదా, ఈయన ఖర్చు పెట్టచ్చా లేదా, ఈయన ఖర్చు పెడితే మనకి తిరిగి ఏం లాభం వస్తుంది అని పురుషుడి యొక్క పురుష తత్వంలో ఆ యొక్క మీమాంస వస్తుంది, క్వశ్చన్ మార్క్. కానీ స్త్రీలలో అది ఉండదు. చిన్న పిల్లవాడికైనా పెద్దవాడికైనా తోటివాడి ఆకలి తీర్చడమే తనకున్నది హృదయంతో వారికి అందరికీ కూడా ఇచ్చి పుచ్చుకోవడంలో వారికి ఇవ్వటంలో ఉన్నటువంటి ఆనందాన్ని వారు కడుపారా తిని వారి బ్రేవ్ అన్నప్పుడు అమ్మా అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారే, ఆ ఆశీర్వచనాన్ని పొందినటువంటి వారు. ఇది చాలా అపూర్వమైనటువంటిది. ఆవిడ మచిలీపట్నంలోనే కాదు, వారు బస్సులు వేసేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు కూడా ఏం చేసేవారు, గత దాదాపు 1-2 నెలల ముందు నుంచే తోటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా ముందుగా తయారు చేయించి వాటన్నిటిని కూడా బస్తాల్లోకి ఎక్కించి బస్తాల పైన ఎక్కించి ఏ రోజు ఎంతమందికి ఉదయం ఏమి ఇవ్వాలి, మధ్యాహ్నం ఇవ్వాలి, సాయంకాలం ఇవ్వాలి అని ఒక ప్రణాళిక పద్ధతిగా ఇచ్చినది మరి ఇవ్వక
అలా అనేకమైనటువంటి పదార్థాలను చేసి తన తోటి వారందరినీ కూడా ఆహారం మీద ధ్యాస లేక అవతారుల పైన ధ్యాస నిలబడేటువంటి ఆ యొక్క ఏకాగ్రత కార్యక్రమాన్ని కలిగించారు తమ తోటి వారందరూ. నిజంగా ఇది హృదయంతో ఇచ్చేటువంటి ఆ ఆనందమే. తీరా ఆవిడ ఎక్కడికి, మేము ఈ చల్లపల్లి తర్వాత మచిలీపట్నం రెండు కూడా ఇక్కడికి ఎవరు వస్తే స్వామీజీ రానివ్వండి, ఎవరు వచ్చినా ఇక్కడ అయిన తర్వాత చల్లపల్లి వచ్చేవారు. అలా రెండు కూడా ఇటు మచిలీపట్నానికి ఇటుపక్క వైపు అంతా బసయ్య గారు మన సీతమ్మ గారు చూస్తుంటే, అటు చల్లపల్లికి అవతల పైకి నుంచి 16 మైళ్ళ దూరం చల్లపల్లికి మచిలీపట్నం, అవతల పక్క అన్నీ కూడా బసవయ్య గారు బట్టిపురాలు వెంకటరమణారావు గారు మా నాన్నగారు వీరిద్దరు కూడా అన్నదమ్ముల్లా ఇటు గృహాల్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఇటు పక్కంతా వీరు చూసుకుంటే అటు పక్క అంతా చల్లపల్లి వైపు వారు చూసుకునే వాళ్ళు. అలా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి తీసుకురావటం, అలా ఈనాటి నుంచి 1954 నుంచి అలా ఈపాటి వరకు ఈనాటి వరకు కూడా అది అలా కొనసాగుతుంది. ఒక చిన్నది మన కృష్ణనాయర్ అక్కడి నుంచి మేరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగా ఎంత భరోసా ఉండేదంటే, చల్లపల్లికి వస్తున్నారంటే మన వెనకాల ఎవరున్నారు అంటే మచిలీపట్నం వాళ్ళు ఉన్నారు, మనకు కొండంత అండ అని చల్లపల్లి పేరు మీద నడిపిన అన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేవి. మన కృష్ణయాత్ర కానీ ప్రేమయాత్ర కానీ తర్వాత మన జిఎస్ఎన్ మూర్తి గారు వచ్చినా, గడేకర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా, భాస్కర్ రాజు గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయరాయ్ ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఒక 7-8 ఒక ప్రేమిక కేంద్రాలను వారందరి యొక్క సాంగత్యాన్ని పొందే అదృష్టం మనకి భరోసా ఇచ్చేటువంటి వారు. ఏమ్మా ఒకసారి కృష్ణనాయర్ గారు వచ్చినప్పుడు ఆయన మేము ఆయన ఇచ్చినట్టు మెసేజ్ అంతా ఇచ్చాక కృష్ణనాయరు వీళ్ళంతా ఇచ్చాక సరే భోజనాల దగ్గరికి మీరు ఇందాక హడావిళ్ళు ఏం తీసుకున్నారో లేదో రండి లోపలికి అని లోపల ఇప్పుడు ఉన్నటువంటి పాత ఇల్లు దగ్గరికి లోపలికి తీసుకువెళ్ళి యొక్క బెంచ్ మీద అన్నీ కూడా ఆ హల్వాలు అవన్నీ కూడా తయారు చేసి ఆవిడ స్వస్థంగా కూర్చుని రండి హడావిళ్ళు వాళ్ళతో కాదు మనం కొంతసేపు మాట్లాడుకున్నాం. అక్కడ మీరు చెప్పేటప్పుడు నేను పూర్తిగా వినలేదు, లోపల పనుల్లో ఉన్నామని అక్కడ కూర్చోబెట్టుకుని ఏమిటి ఏం చెప్పారు ఈ రోజున బాబా విశేషం ఏంటి అని అడిగి మరీ తెలుసుకునేది. తీరా అది ఆ సారం అంతా కూడా చెప్పాక ఏమనేది ఆవిడ, అవును మీరు ఇవాళ ఇలా చెప్పారే, మరి ఆదికైరాణి గారు వచ్చినప్పుడు ఆయన ఇదే విషయాన్ని మరోలా ప్రస్తావించారే, ఏంటి ఈ రెండింటికి ఉన్న లింక్ అని అడిగేది. ఆవిడ సామాన్యంగా కేవలం భోజనాలు పెట్టి అందరినీ సంతృప్తిపరచడమే కాదు, బాబా యొక్క జ్ఞానాన్ని సమృద్ధిగా అర్థం చేసుకుని వాటి జీవితంలో ఆచరించి చూపించినటువంటి మహనీయురాలు ఆవిడ. అలా రెండింటికి కూడా బాబా అప్పుడు ఏమని చెప్పించేవారు, అమ్మా బాబా ఏ విషయాన్ని చెప్పినా ఒక్కసారి టోటల్గా మొదటి నుంచి చివరి దాకా కంప్లీట్ చేయాలి. ఆయన అనేక ప్రదేశాల్లో అనేక సందర్భాల్లో దాన్ని మొదటి నుంచి మధ్య నుంచి చివరికి ఆ అంశాన్ని అంతా కూడా అన్ని రకాల సందర్భాల్లోనూ విని వాటిని ఆకలింపు చేసుకుని వాటన్నిటిని కూడా సామగ్రంగా తెలియజేసడం మాత్రమే ఆ విషయం యొక్క అర్థం అందరికీ కూడా అర్థమవుతుంది అని ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి విషయాన్ని కూడా ఆవిడ మెహరాబాద్లో కొంతకాలం ఉన్నారు. ఆవిడ అందులో ట్రస్టీ మెంబర్స్ అందరూ కూడా మేమంతా సాయంకాలం కలిసేవాళ్ళం, సమాధి దగ్గరికి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం. ఆవిడ ఈ హాస్టల్ డీలో పక్కన ఒక రూమ్లో ఆవిడ వంట చేసుకుని ఉండేది. తీరా మేమంతా 15 రోజులు 20 రోజులు ఎప్పుడు వెళ్ళినా అందరూ ఉండేవాళ్ళు. తీరా ఆవిడ ఈతల హాస్టల్ డీలో వాడు అంతా కూడా ఎంత చక్కటి మధుర పదార్థాలు చేసినా అది కాదండి రండి నేను ఇక్కడ నా ద్వారా బాబా ఇప్పించాడు ఇది కూడా తీసుకున్నాను, ఈ ప్లేట్లో పకోడీలు బజ్జీలు ఇవన్నీ కూడా మళ్ళీ ఇచ్చేది అందరికీ, ట్రస్ట్ వారందరికీ అందరినీ పిలిచి అప్పుడు కూర్చొని మళ్ళీ బాబా యొక్క సందేశాలను వినటం. ఆవిడ జీవితంలో బాబా యొక్క సందేశాలను ఆచరించి చూపించి తనకున్నది తోటి వారికి పంచుకోవడంలోనే ఆ ఆనందం ఉన్నదని ఆవిడ జీవించి నిరూపించినటువంటి ఆంధ్రావళిలోనే మకుటామణి. ఎందరో సీతమ్మలు ఉన్నారు, చల్లపల్లి సీతమ్మ గారు ఉన్నారు, రాజమండ్రి సీతమ్మ గారు ఉన్నారు, మన మచిలీపట్నం సీతమ్మ గారు ఉన్నారు. అందరూ కూడా మహాతల్లు, అందరూ కూడా పుణ్యమూర్తులు. వారందరూ కూడా మెహర్ బాబాని దర్శించి హృదయపూర్వకంగా వారు చెప్పినటువంటి ఆచరించి చూపించి మనకందరికీ కూడా ఒక మూల తార్కాణంగా నిలిచినటువంటి ఆవిడకి నివాళులు అర్పిస్తూ తాడేపల్లి బసవయ్య గారికి అలాగే మన సీతమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా బాబా నిరంతరం కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. మెహర్ బాబా వారి సత్యమణి వారి పిల్లలు వారందరూ కూడా వారందరికీ కూడా జయజయలు పలుకుతూ అవతార్ మెహర్ బాబా సన్నిధిలో యాదింతుమురా ప్రేమను నీ
ప్రేమ అతీతమైనది అతని ప్రేమ యాకిందుమురా ప్రేమను నీవు యారగునిగలేరు సన్నిధిలో ప్రేమావతారుడు మేరుడు ప్రేమావతారుడు మేరుడు ప్రేమను వంచే ప్రియతముడు యాకిందుమురా కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జనులను బ్రోచిన ఆదరి ప్రేమ జనులను బ్రోచిన ఆదరి ప్రేమ యాచిందుమురా ప్రేమను నీవు యాచకునిగా మేరు సన్నిధిలో ప్రేమావతారుడు మేరుడు ప్రేమావతారుడు మేరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచిందుమురా రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను గాలికి నొలగిన ప్రేమ రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను గాలికి నొలగిన ప్రేమ జాతి సమైక్యతం దాటిన ప్రేమ జాతి సమైక్యతం దాటిన ప్రేమ మస్తుల గదులను మాటిన ప్రేమ మస్తుల గదులను మాటిన ప్రేమ యాచిందుమురా ప్రేమను నీవు యాచకునిగా మేరు సన్నిధిలో ప్రేమావతారుడు మేరుడు ప్రేమావతారుడు మేరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచిందుమురా మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय ముఖ్యంగా కదిరి సెంటర్ తరఫున మీ అందరికీ జై బాబాలు. ఈరోజు మన తాడేపల్లి సీతమ్మ గారి గురించి 4 మాటలు మాట్లాడమని మా సోదరుడు మిత్రుడు మచిలీపట్నం సుధాకర్ గారు అడగగానే ఏదో తెలియని ఆనందంతో ఆ తల్లి గురించి మాట్లాడాలనే కోరిక కూడా నిజంగా మనసులో ఉండింది. ఈ సందర్భంగా ఎంతోమంది మెహర్ బాబా ప్రేమికులు వీక్షిస్తున్న అందరికీ అవతార్ని శుభాశీస్సులు కలగాలని ఆశిస్తూ అవతార్ మెహర్ బాబాకి జై. ముఖ్యంగా మనకందరికీ ప్రియతముడైనటువంటి మెహర్ బాబా వారు ఆంధ్రులు తన సహవాస కార్యక్రమాల్లో పాల్గొనేదానికి వచ్చినప్పుడు ప్రప్రదంగా మనల్ని పిలిచి రాత్రి బాగా నిద్రపోయారా, కడుపు నిండా భోంచేశారా అని అడిగేవారంట. ఎందుకంటే ఆంధ్రులు అంటే భోజన ప్రియులు పిలుదు. మనందరికీ తెలుసు హైందవ సాంప్రదాయంలో కాశీలో అన్నపూర్ణాదేవి ఒక దేవతగా ప్రతి ఒక్కరికి
భుక్తి కోసం అంటే ఈ మన కడుపులో ఆహారాన్ని నింపేదానికి దేవతగా ప్రతిష్ఠ అయింది. అలాగే ఆమె ప్రపంచానికంతా విశ్వానికంతా అన్నపూర్ణగా తయారైనప్పటికీ మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిన వ్యక్తి రాజమండ్రి సమీపంలోని మండపేటలో పుట్టిన ఆమె డొక్కా సీతమ్మ గారు. ఆమె గురించి బ్రిటిష్ సామ్రాజ్యం అంతటి చక్రవర్తులు కూడా ఆమెను పొగిడి ఆమె చేసిన అన్నదాన సేవను అంతగా ప్రకీర్తించారు. మనందరికీ ఎంతో ప్రియతమైనటువంటి అవతార్ మెహర్ బాబా ప్రేమిక లోకంలో అలాంటి అన్నపూర్ణగా పేరు చెందింది ఎవరు అంటే తాడేపల్లి సీతమ్మ గారు. నిజం చెప్పాలంటే ఆమె దాదాపుగా 30-40 ఏళ్లలో ఆమె చేతి పిడికెడు అన్నం తినని ప్రేమికుడు అంటూ ఉంటాడంటే నమ్మశక్యం కాని పని. ఆమె చేసిన అపూర్వమైన ఆ సేవ భగవంతునికి ఇష్టమైంది కాబోలు ఇన్ని సంవత్సరాలు ఆమెతో ఆ సేవ చేయించుకోగలిగి ప్రతి ఒక్క బాబా ప్రేమికుడికి కడుపు నింపేదానికి అవకాశం చేసినాడు. ఇలాగే మనం ఎన్నో చెప్పుకున్నప్పటికీ ఈ అన్నదానం అనే దాని గురించి బాబా ఇచ్చిన వివరణలో ఒక చిన్న కథ ఉంది. ఆ కథను మనం ఈరోజు మాట్లాడుకుంటే దాని అన్నదాన విలువలు అనేవి తెలుస్తాయి. అనగనగా పూర్వంలో ఒక రాజు తన పరిపాలనలో తన రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది, ఏ ఈతి బాధలు లేవు, చాలా బాగున్నామని అనుకుంటున్న రోజుల్లో అతనికి జీవితంలో పరిపాలన మీద తృప్తి కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి వచ్చినట్టు ఒక ఋషికుందం దగ్గరికి వెళ్ళి, బాబా మేము ఎంత చేసినా మాకు తృప్తి కలగడం లేదు, కాబట్టి ఆ తృప్తి కలిగే మార్గం అంటే మన జీవితంలో మనం చేస్తున్న కార్యక్రమాల్లో తృప్తిని పొందలేకపోతే అసంతృప్తిగా జీవితం అయిపోతుంది కదా అని బాధపడితే, అయితే దాన ధర్మాల వల్ల నీకు తృప్తి కలిగే అవకాశం ఉంది, ప్రజలకు అందరికీ దాన ధర్మాలు చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్తాడు బాబా. అప్పుడు జరిగింది ఏమిటా అంటే రాజు మరుసటి రోజు అందరినీ పిలుచుకొని ప్రజలందరినీ రమ్మని చెప్పి తన ధనాగారంలో ఉన్నటువంటి పూర్తిగా సంపద అంతా అందరికీ పిడికిళ్లతోనూ దోసుళ్లతోనూ అందరికీ పంచడం జరిగింది. అప్పుడు జరిగిన కార్యక్రమంలో జరిగింది ఏమంటే ఈ దాన ధర్మాల కార్యక్రమాలు మనమైతే చేస్తున్నాము, ఈ పరిస్థితుల్లో ఆ ప్రజలు మన నుంచి తృప్తి ఎంత పొందుతున్నారో అని మహారాజుకు ఒక అనుమానం వచ్చి తన వద్ద పనిచేసే మంత్రిని పంపించి ప్రజల అభిష్టాన్ని తెలుసుకోమని చెప్తాడు. అయితే ఆ మంత్రి వెళ్ళడం, ప్రతి ప్రజలను విచారించుకోవడం జరిగినప్పుడు ప్రతి వ్యక్తి అయ్యా నాకైతే 20 వరహాలు ఇచ్చాడు, ఇంకో 10 వరహాలు ఇచ్చింటే నాకు వ్యాపారం చేసుకునేవాడిని, నాకు 17 వరహాలు ఇచ్చినాడు, ఇంకొక 10 వరహాలు ఇచ్చింటే ఒక ఆవు కొనుక్కొని పాడి సంపాదన చేసుకునేవాడిని, ఇంకో 30 వరహాలు ఎక్కువ ఇచ్చింటే రాజసోమం ఏమైనా పోయేదా, నా కూతురు వివాహం చేసుకునేవాడిని అని రకరకాల మార్గాల ద్వారా అసంతృప్తిగా జీవించిన వాళ్ళందరూ ఆ విధంగా అనుకున్నారు. ఇది విన్న మహారాజుకి నేను ఇంత దాన ధర్మాలు చేసినా కానీ ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పుడు నేను చేసి కూడా ప్రయోజనం లేకపోతుంది కదా అని ఒక బాధతో మళ్ళా ఋషి దగ్గరికి వెళ్ళడం, తన మనోఅభిష్టాన్ని అంతా తెలియపరచడం జరిగింది. అప్పుడేమన్నాడంటే పోన్లేండి, ఇంతవరకు మీరు డబ్బులు అయితే ఇచ్చారు కాబట్టి మీకు దాని విలువ తెలియలేకపోయింది, రేపటి నుంచి వారికి అన్నదానం చేయండి, దాని విలువ మీకు తెలుస్తుంది అంటాడు. ఇంకేం రాజు ఇదే ఆజ్ఞగా తీసుకొని మరుసటి రోజు తన రాజ్యంలో ఉన్న ప్రజలకందరికీ అన్నదాన కార్యక్రమాలు చేస్తాము, తప్పకుండా వచ్చి విందు భోజనాలన్నీ ఆరగించాల్సిందిగా కోరుకుంటాడు. అయితే రాజు కూడా ఇంత సంతోషంగా తను తినే వంట పదార్థాలన్నిటినీ తయారు చేయించి సామాన్య ప్రజలకు కూడా విందు భోజనాలు అర్పించి వాళ్ళందరికీ తినిపిస్తే కడుపు నిండా తిన్న ప్రతి వ్యక్తి తృప్తోస్మి అనుకుంటూ ఆ రాజును అందరూ ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం గ్రహించింది ఎవరంటే ఒక్క అన్నదానంలో మాత్రమే సంతృప్తి అనే పదార్థానికి విలువ ఉంటుంది. మళ్ళా 4 గంటలకు ఆకలి అవుతుందండి, అది వేరే విషయం, బట్ మొత్తానికి మాత్రం అన్నదానంలో తృప్తిని కలిగింది. కాబట్టి అలాంటి అన్నదాన సేవలో ఆమె తన జీవితాన్నంతా భగవంతునికి అర్పించి భగవంతుని సేవలో తన జీవితాన్ని కడతీర్చుకున్నటువంటి ఆ మహనీయురాలికి, అలాగే వారి ఇంట్లో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్నా లేకపోయినా కొంతమంది ఉన్నారు. మన తాడేపల్లి సీతమ్మ గారి కుమారుడైనటువంటి మెహర్ బాబా గారికి, వారి కోడలైనటువంటి శ్యామలమ్మ గారికి, వారి కుమార్తె పాలకొల్లు లక్ష్మీ కుమార్ గారికి ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ తల్లి చేసిన సేవలను మరింత వారి జీవితకాలంలో చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరికీ వీక్షింపజేసినటువంటి మెహర్ సుధాకర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की
కరుణను చూపవయా దీన కోటికై దిగి వచ్చితివా గణధనరాతులు నీవే స్వామి దీన కోటికై దిగి వచ్చితివా గణధనరాతులు నీవే స్వామి నీవే మెహరు తనమున ప్రాణ
అవతార్ మెహర్ బాబా ప్రేమికులందరికీ మా హృదయపూర్వక జై బాబా. మెహర్ సుధాకర్ గారికి ప్రత్యేకమైన జై బాబాలు. ఎందుకంటే అతని యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరికీ ప్రేమను పంచుతూ అందరికీ అన్ని సహవాసులను చూపిస్తున్నారు. మచిలీపట్నం లేక బందర్ సీతమ్మ గారి గురించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. మెహర్ బాబా ప్రేమికుల అనుభవ విషయాలను బట్టి ప్రేమ యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. మెహరాబాద్లో హాస్టల్ డీలో మొదలు అల్పాహారములు మరియు భోజనములు మన ఆంధ్ర ప్రేమికులకు అనుకూలంగా ఉండేవి కావు. ఎప్పుడైతే సీతమ్మ గారు వారి కుటుంబ సభ్యులు మౌన వార్షికోత్సవాలకు హాస్టల్ డి మేనేజ్మెంట్ భోజనశాలను తీసుకున్నారో మన ఆంధ్ర ప్రేమికులంతా సంతోషపడ్డారు. అవతార్ మెహర్ బాబానే వారికి ఈ అవకాశాన్ని ప్రసాదించారు. ఆంధ్ర ప్రేమికులు భోజన ప్రియులు అన్నీ వారికి తగినట్టుగా ఏర్పాటు చేయండి అని బాబా తనే స్వయంగా చెప్పారట. ఆంధ్రుల మీద ప్రేమతోనే సీతమ్మ గారిని అన్నపూర్ణేశ్వరిగా మనకు కానుకగా ప్రసాదించారు మెహర్ బాబా. మచిలీపట్నం సీతమ్మ గారి కుమారుడు మెహర్ బాబా గారు, సీతమ్మ కోడలు శ్యామల గారు మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి సేవ చేస్తున్నారంటే అది సామాన్య విషయం కాదు. అవతార్ మెహర్ బాబా గారు మన హృదయాలను ప్రేమను నింపితే సీతమ్మ గారు అన్నం పెట్టి మన కడుపులను నింపినారు. ఇంకో విశేషం ఏమంటే మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన ప్రాంతంలో మనము ఏ పైనన్నా చేసుకోవచ్చును. కానీ మహారాష్ట్ర బస్సులో వారి కుటుంబ సభ్యులంతా వచ్చి మెహరాబాద్లో మరాఠీ రాకున్నా కూడా కావలసినవన్నీ సమకూర్చి సేవ చేసేది గొప్ప విషయము. అల్పాహార భోజన సమయాలలో ఎన్ని గంటలైనా సరే సీతమ్మ గారు నిలబడి చపాతీలు స్వీట్స్ వడ్డిస్తూ జైబాబా చెప్పేది. సీతమ్మ గారు మితభాషి. ఉదయం 4 గంటలకే నిద్రలేచి స్నానం చేసి బాబా దర్శనం చేసుకొని వచ్చి మళ్ళా అల్పాహారంలో వడ్డనకు ఆమె ముందుండేది. ఏదో ఒక పదార్థం వడ్డిస్తూనే ఉండేది. ఏమాత్రము విసుగు చెందక మౌనంగానే తన ప్రేమ పదార్థాలను వడ్డిస్తూ ప్రేమను పంచుతూ ఉండేది. మెహరాబాద్లో నెలల పర్యంతం సీతమ్మ బాబా సన్నిధిలో గడిపిన పుణ్యాత్మురాలు. అమర్తిత సమయంలో వచ్చిన బాబా ప్రేమికులందరికీ ఉచితంగా భోజనం చేయించి పెట్టేవారు. మెహరాబాద్లో సీతమ్మ గారు అందరికీ సుపరిచితులే. వయసు దృష్ట్యా 85-90 సంవత్సరములు కల ఆవిడ అంతసేపు నిలబడి ప్రేమగా అందరికీ వడ్డిస్తూ జయబాబా చెప్తూ ఉండేది. మెహర్ బాబా ప్రేమ లేకుంటే ఇది సాధ్యం కాదు. ప్రేమ వాతావరణంలో ప్రేమతో చేసినది ఏదైనా ప్రేమమయమే కదా. ప్రేమను అందరూ ఆస్వాదించవలసిందే. బందర్ సీతమ్మ గారు ప్రేమమయ్యి అందరికీ అమ్మ. మచిలీపట్నంలో సీతమ్మ గారి ఇంట్లోనే మెహర్ బాబా సెంటరు. అవతార్ మెహర్ బాబా గారు సీతమ్మ గారి ఇంటికి వచ్చారట. సీతమ్మ గారు వారి సంతానానికి వారసత్వంగా బాబా ప్రేమను ప్రసాదించినారు. ఆధ్యాత్మిక ఆస్తిని బాబా ప్రేమను పొందిన ధన్యురాలు. తాడేపల్లి బసవయ్య గారు సీతమ్మ గారు బాబా కోసమే జీవించినారు. ఇట్లు మెహర్ బాబా సేవలు. యాస్ జాతా.